వై అంటే 1 ఈ రెండు కలితే 5 1 51 దీన్ని మళ్ళీ కాంపౌండ్ నెంబర్ అంటారు. ఆ 51 కాంపౌండ్ నెంబర్ చాలా మంచి నెంబరు. కలిపితే 5 1 6 అవుతుంది. 6 అంటే ఇది శుక్రుడికి సంబంధించింది, అందమైంది అని అర్థం అనమాట. అక్కడ 5 అనేది బుధుడు కాబట్టి నాలెడ్జ్ ఓరియంటెడ్, అంటే వీళ్ళు చాలా ఇంటలెక్చువల్గా ప్లానింగ్ ఉంటుంది, అంటే ఫ్యూచర్లో భవిష్యత్తులో, అంటే ఇప్పుడు అప్కమింగ్ కాబట్టి ప్లానింగ్ ఉంటుంది. నెంబర్ 6 కాబట్టి అందమైన ఛానల్ అని అర్థం అనమాట. చాలా చక్కగా చెప్పారండి. మరొక కాలర్ సిద్ధంగా ఉన్నారు, చంద్రశేఖర్ గారు తిరుపతి నుంచి. చంద్రశేఖర్ గారు నమస్తే అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. హలో, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి చంద్రశేఖర్ గారు. చంద్రశేఖర్ గారు వినపడుతుంది, మీరు టీవీ చూడొద్దు, టీవీకి దూరంగా వచ్చి మాట్లాడండి. మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి చంద్రశేఖర్ గారు. ఓకే గురుగారు చెప్పండి. అలాగే కార్ నెంబర్లు కూడా లక్కీ నెంబర్లు తీసుకుంటూ ఉంటారు కదా, మరి ఇప్పుడు కొంతమంది ఫర్ ఎగ్జాంపుల్ నా లక్కీ నెంబర్ 9 అనుకుంటాను, 9 9 9 అలా 9 తీసుకుంటారు. అలా నెంబర్ మాత్రమే చూడాలా, మరి పైన రిజిస్ట్రేషన్ నెంబర్ దగ్గర నుంచి చూడాలంటారా? అసలు ఏ విధంగా తీసుకోవాలి? కార్ నెంబర్ లక్కీ నెంబర్ తీసుకోవాలి అనుకున్నప్పుడు ఏ జాగ్రత్తలు పాటించాలి? అంటే దీంట్లో 2 విషయాలు అండి. ఒకటి, నెంబర్ 9 ఎందుకు పాపులర్ ఉంది ఆంధ్రప్రదేశ్లో అంటే ప్రపంచం మొత్తం నెంబర్ 9 కాదు, చైనా వాళ్ళకి నెంబర్ 8 అవుతుంది. మనకు అంటే ఆంధ్రప్రదేశ్ మాత్రం నెంబర్ 9. అది ఎన్టీ రామారావు గారి వల్ల బాగా ప్రాచుర్యం పొందింది. మీరు ఇప్పుడు ఆర్టీ ఆఫీస్కి వెళ్ళి మన అడక్క ముందే నెంబర్ 9 క్యాలిక్యులేట్ చేసి ఇస్తున్నారు అందరికీ. మోర్ దెన్ 80% ఆ షీట్ మనం తీసుకుంటే నెంబర్ 9 దాంట్లో ఉంటుంది. కానీ ఇదే 9 అందరికీ అచ్చుబాటు కాదు, వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ బట్టి. లైక్ ఇందాక ఎవరు అడిగిన లక్కీ నెంబర్ 1 అని చెప్పాను, ఆయన నెంబర్ 1 ప్రిఫర్ చేయాలి ఒక శ్రోతకి. అలాగే ఎలా క్యాలిక్యులేట్ చేయాలంటే పైన APZ6 అని పైన ఉంటుంది, 4 డిజిట్స్ ఉంటాయి. అది అక్కడ స్థానిక ఆర్టీఓ సంబంధించి ఉంటుంది, దాంతో అవసరం లేదు. ఈ కింద అంటే నేమ్ ప్లేట్ మీద కింద నెంబరు 4468 ఆ 5578 ఉంటుంది. ఆ టోటల్ 9 కానీ అంటే మన లక్కీ నెంబర్ వచ్చేలాగా చూసుకోవాలి, అది సరైన పద్ధతి. మొత్తం అక్కర్లేదు మనకు. ఈనాటి మన అంకెల్లో అదృష్టం కార్యక్రమంలో లింక్ ఆఫ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ విజేత సంఖ్యారత్న ముదిగొండ గోపికృష్ణ గారు ఈరోజు మనతో ఉన్నారు. సంఖ్యాశాస్త్రపరంగా మీ డేట్ ఆఫ్ బర్త్ పరిశీలించి ఎటువంటి సమస్యకైనా పరిష్కార మార్గం తెలియజేస్తారు, ఎటువంటి సందేహాన్ని నివృత్తి చేస్తారు. మీరు కూడా గురువు గారితో మాట్లాడాలనుకుంటే స్క్రీన్ పై నెంబర్స్కి కాల్ చేయండి. కేవలం ఒకే ఒక్క ఫోన్ కాల్తో మీ బంగారు భవిష్యత్తుని సొంతం చేసుకోండి. ఇప్పుడు చంద్రశేఖర్ గారు తిరుపతి నుంచి లైన్లో ఉన్నారు. నమస్తే అండి చంద్రశేఖర్ గారు, మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 1992 5 జూన్. ఓకే, 5 జూన్ 1992. అవునండి. ఓకే, ఏం చేస్తుంటారు మీరు? డిగ్రీ చదువుతానండి. డిగ్రీ చదువుతున్నారు. ఏమడిగి తెలుసుకోవాలనుకుంటున్నారు మీరు గురువు గారిని? జాబ్ ట్రై చేస్తున్నానండి. ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారు. ఉద్యోగం ఎప్పుడు దొరుకుతుంది, ఎలాంటి ఉద్యోగం దొరుకుతుంది, భవిష్యత్తు ఎలా ఉంటుంది తెలుసుకోవాలనుకుంటున్నారు. ఓకే, తప్పకుండానండి. గురువు గారు ఈరోజు మనతో ఉన్నారు, మీరు గురువు గారితో మాట్లాడండి. ఓకే, మీకు డేట్ ఆఫ్ బర్త్ 5 వచ్చేసింది, టోటల్ డెస్టినీ కూడా 5 వచ్చింది. కాబట్టి ఉద్యోగ ప్రయత్నాల్లో మీకు 2012 చాలా 12 and 13 ఈ 2 బాగుంటాయి. సో ఉద్యోగం గురించి మీరు బెంగపడక్కర్లేదు, ఎందుకంటే చాలామంది ఉద్యోగం ట్రై చేయడం రాకపోతే నిరాశపడతారు. ఇక్కడ మీ డేట్ ఆఫ్ బర్త్ ఎంత పవర్ఫుల్ ఉందంటే యూఆర్ ఈక్వల్లీ సూటబుల్ టు ఈవెన్ బిజినెస్ ఆల్సో. కన్సల్టెన్సీ కూడా, అంటే మీ సొంతంగా కన్సల్టెన్సీ చేయొచ్చు, వ్యాపారం చేయొచ్చు, ఉద్యోగం 3 అవకాశాలు మీ దగ్గర ఉన్నాయి. కాబట్టి మొదటి ప్రయత్నంగా ఉద్యోగం చేస్తారు. ఉద్యోగంలో కనుక మీకు ఏదైనా సరైన ఫలితాలు లేనప్పుడు ఇలాంటి వాటి పక్కదారులు కూడా మీకు ఆల్రౌండర్ నెంబర్ 5. కాబట్టి మంచి భవిష్యత్తు, ఫైనాన్షియల్గా చాలా బాగుంటుంది. గురుగారు, మరి ఇందాక సినీ ఫీల్డ్ లో ఎన్టీ రామారావు గురించి చెప్పారు కదా, ఎన్టీ రామారావు గారి గురించి, అలాగే సినీ ఫీల్డ్ లో ఇంకెవరైనా పేరు మార్పిడి చేసుకుని డెవలప్ అయిన వాళ్ళు ఇంకెవరైనా ఉన్నారంటారా? అంటే సినీ ఫీల్డ్లో 2 రకాల పేర్ల మార్పులు ఉంటాయి. ఒకటేమో ఓన్లీ ఫర్ ఫ్యాన్సీ. ఇప్పుడు యూసుఫ్ ఖాన్ అంటే ఎవరో తెలియదు, దిలీప్ కుమార్ అంటే అందరూ తెలుసు, శివశంకర వరప్రసాద్ అని తెలియదు, చిరంజీవి అంటే తెలుసు. సో ఇలాగా వాళ్ళు అంతకుముందు పేర్లు కొంచెం లెందీగా ఉంటాయి కాబట్టి స్క్రీన్ మీద కనపడటానికి బాగుండదు. కాబట్టి ఒక ఫ్యాన్సీగా వాళ్ళకి నచ్చిన పద్ధతిలో వాళ్ళు చేస్తారు. అయితే ఆ పేరు వాళ్ళు తెలిసి చేసినా ఒక్కోసారి అది వాళ్ళకి టాలీ అయిపోయి ఆటోమేటిక్గా వాళ్ళు పాపులర్ అయిపోతారు, న్యూమరాలజీతో సంబంధం లేకుండా. అయితే ఈ మధ్య న్యూమరాలజీ వచ్చింది కాబట్టి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తమన్నా హీరోయిన్ ఉంది. సో ఆమె కంటే సీనియర్స్ ఉన్నారు, ఆమె కంటే ఇంకా టాలెంట్ వాళ్ళ పక్కన అందరూ ఉన్నారు. అంటే సినిమా రంగం అంటే అదృష్టం మీద ఆధారపడి ఉంటుంది. ఆ తమన్నాలో చివరికి యాడ్ చేసుకుంది. ఇప్పుడు మనకు తెలుసు నెంబర్ 1 స్థానంలో ఉంది ఆవిడ. అది ద పవర్ ఆఫ్ న్యూమరాలజీ. సో ఇంత పవర్ ఉందన్నమాట న్యూమరాలజీకి. మరొక కాలర్ సిద్ధంగా ఉన్నారండి, సతీష్ గారు మంచిర్యాల నుంచి. సతీష్ గారు నమస్తే అండి, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 1 ఆగస్ట్ 1993. ఓకే, సమస్య ఏంటండి? నేను బీటెక్ ఫస్ట్ ఇయర్ అండి. నా స్టడీ అండ్ హెల్త్ అండ్ నెక్స్ట్ ఏం చేయాలి, ఫ్యూచర్ చెప్తారండి. ఫ్యూచర్ ఎలా ఉంటుందో తెలుసుకోవాలనుకుంటే తప్పకుండానండి. ఈరోజు ముదిగొండ గోపికృష్ణ గారు ఈరోజు మనతో ఉన్నారు, మీరు గురుగారితో మాట్లాడండి, గురుగారు మీకు అన్ని విషయాలు తెలియజేస్తారు.
ఇక్కడ సతీష్ గారు మీ బర్త్ నెంబర్ 1 ఉంది, డెస్టినీ వచ్చి నెంబర్ 4 వచ్చింది కాబట్టి టెక్నికల్ క్వాలిఫికేషన్ ఏది మీరు చెప్పారో అది మీకు సూటబుల్గా ఉంది బీటెక్. దాని తర్వాత జాబ్ అవకాశాలు కూడా మీకు ఏజ్ పాయింట్ ఆఫ్ వ్యూ చేసుకుంటే 22-23. ఎందుకంటే న్యూమరాలజీలో ఇంకొక స్పెషాలిటీ ఉందంటే ఉద్యోగం ఎప్పుడు వస్తుందంటే ఏ సంవత్సరం ఏ వయసులో వస్తుందో కూడా ఖచ్చితంగా చెప్పొచ్చు, ఎప్పుడో అప్పుడు కాకుండా. సో మీ డేట్ ఆఫ్ బర్త్ బట్టి 22-23లో మీకు మంచి అవకాశాలు వస్తాయి ఎర్లీ ఏజ్లో, అక్కడే మీరు సెటిల్ అయిపోతారు. బై 31 కల్లా మీకు మిగతావి అంటే మనం ఇప్పుడు అడిగే ప్రశ్న ఇంతవరకు అడిగారు, భవిష్యత్తు నాయకుడు నెక్స్ట్ టైం ఉంటే ఉద్యోగం తర్వాత పెళ్ళి ఉంటుంది, ఆ తర్వాత ఇల్లు కారు ఉంటుంది, ఇలాంటివన్నీ బై 31 కల్లా అయిపోతాయి మీకు. మరి ఉద్యోగం ఎప్పుడు వస్తుందో ఎలా అన్ని చెప్తున్నారు కదా, మరి ఈ న్యూమరాలజీ ప్రకారం గవర్నమెంట్ ఉద్యోగం ప్రైవేట్ ఉద్యోగం కూడా చెప్పడం కుదురుతుంది? ఎందుకంటే చాలా మంది కాలర్స్ అడుగుతూ ఉంటారు, అసలు అలాంటివి కూడా కుదురుతుంది? అదే ఉంటుంది, వాళ్ళకి డేట్ ఆఫ్ బర్త్ వేయగానే ఇక్కడ గవర్నమెంట్ సంబంధించిన నెంబర్లు కొన్ని దీంట్లో ఉంటాయి, ప్రైవేట్ సంబంధించిన కొన్ని నెంబర్లు దీంట్లో కొన్ని ఉంటాయి అనమాట. కొంతమంది తెలియకుండా ప్రైవేట్ ప్రయత్నాలు చేస్తుంటే మీరు గవర్నమెంట్ ఉద్యోగం చేయండి అని దీంట్లో చెప్పచ్చు. ఇప్పుడు మరొక కాలర్ సిద్ధంగా ఉన్నారండి, చంద్రశేఖర్ గారు ఎల్బీ నగర్ నుంచి. నమస్తే అండి చంద్రశేఖర్ గారు, మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. నమస్కారం మేడం. నమస్తే అండి, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. నవంబర్ 87 మేడం. నవంబర్ 1987. నవంబర్ 4th 1987. చెప్పండి చంద్రశేఖర్ గారు, సమస్య ఏంటి? నాది ఏది అనుకున్నా అది అయితలేదు మేడం. నేను ఏది చేసినా అయితలేదు. మనం బిజినెస్ చేస్తున్నాం రిటైలింగ్ కి. ఓకే, ఇప్పుడు మీరు ఏం చేస్తుంటారు? మీరు ఏం పని చేస్తున్నారు? లారీటర్ రిటైలింగ్ షాప్ ఉంది మేడం నాది. ఓకే, ఏం చేసినా కలిసి రావట్లేదని మీరు బాధపడుతున్నారు. ఏమాత్రం దిగిలి చెందకండి. సంఖ్యారత్న ముదిగండ గోపికృష్ణ గారు ఈ రోజు మనతోన్నారు. మీ సమస్యకి చక్కటి పరిష్కార మార్గం తెలియజేస్తారు. మీరు గురుగారితో మాట్లాడండి. మేడం అలానే చెప్పండి, మాట్లాడండి, మీరు గురుగారితో మాట్లాడండి. నమస్కారం. నమస్కారం. నాది ఏది పని అనుకున్నా అయితలేదు. ఇంకోటి మనం బిజినెస్ లో ఏది అనుకున్నా ఎక్కడికి వెళ్ళినా మనకి మార్కెటింగ్ చేస్తాం. మనం మార్కెటింగ్ ఎలాంటిది అనుకోవడం అయితలేదు. మన ప్రాబ్లం ఏంటని తెలుసుకోమని ఫోన్ చేశాను. ఓకే చంద్రశేఖర్ గారు, ఇక్కడ మీకు ఏంటంటే డేట్ ఆఫ్ బర్త్ 4 వచ్చింది, టోటల్ రెస్ట్ కూడా 4. ఇది రాహుకు సంబంధించింది. ఏం జరుగుతుంది మీకంటే ఫైనాన్షియల్ విషయాల్లో నిరాశ ఉంటుంది. తర్వాత మిగతా పనులు చేస్తున్నప్పుడు మీకు ఏం చేయాలంటే మీకు 2 చిట్కాలు చెప్తాను. మీకు విత్ ఇన్ ది షార్ట్ టైంలో మీరు డెవలప్ అయిపోతారు. ఒకటి ఏంటంటే అది బిజినెస్ అయినా, ఇప్పుడు 2 రకాలు చెప్పారు, వర్క్షాప్ కూడా చెప్పారు, మార్కెటింగ్ కూడా. రెండిట్లో కూడా మీరు క్విక్గా ఏది ఎక్స్పెక్ట్ చేయకండి. అంటే ఇవాళ అయిపోవాలి సాయంత్రం ఇంకా అయిపోవాలని ప్లాన్ చేయకండి. దేనికైనా కూడా ఒక టైం లిమిట్ పెట్టుకొని ఒక వారం రోజులు, ఒక 10 రోజులు కొంచెం ఎక్కువ టైం తీసుకొని ప్లాన్ చేస్తే మీ పనులన్నీ అయిపోతాయి. ఒకటి లార్డ్ హనుమాన్ మీకు రూలర్ అవుతారు. అంటే న్యూమరాలజీ ఇంకోటి కూడా ఉంది, గ్రహాలు జ్యోతిషానికి ఒకటి అని చెప్పాను కాబట్టి ఈ నెంబర్ 4 అధిపతి లార్డ్ హనుమాన్ అవుతారు. ఇప్పుడు మీరు నన్ను ఏం అడిగారో అదే ఆయన అడగండి. మీరు విత్ ఇన్ 40 డేస్లో మీకు రిజల్ట్ వస్తుంది. మీరు మళ్ళీ ఇక్కడే ఇంకో కార్యక్రమం మీరు ఫోన్ చేసి చెప్తారన్నమాట. ఈ 2 చూడండి, క్విక్గా మీరు ఏది చేయొద్దు, కొంచెం ప్లాన్గా కొంచెం చేసుకుంటూ వెళ్ళిపోవాలి, తప్పనిసరిగా మీకు వచ్చేస్తుంది. ఈనాటి మన అంకెల్లో అదృష్టం కార్యక్రమంలో ప్రముఖ న్యూమరాలజిస్ట్ సంఖ్యారత్న ముదిగొండ గోపికృష్ణ గారు రోజు మనతో ఉన్నారు. మీ సంఖ్యాశాస్త్రపరంగా మీ డేట్ ఆఫ్ బర్త్ పరిశీలించి మీ సమస్యకు పరిష్కార మార్గం తెలియజేస్తారు. ఎటువంటి సందేహాన్నైనా నివృత్తి చేస్తారు. మీరు కూడా గురుగారితో మాట్లాడాలనుకుంటే స్క్రీన్ పై నెంబర్స్కి కాల్ చేయండి. కేవలం ఒకే ఒక్క ఫోన్ కాల్తో బంగారు భవిష్యత్తుని సొంతం చేసుకోండి. ఇప్పుడు తర్వాత కాల రాజకుమారస్వామి మంచిర్యాల నుంచి లైన్లో ఉన్నారు. నమస్తే అండి రాజకుమారస్వామి గారు, మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 11/11/1994. ఓకే, ఏ విషయం అడిగి తెలుసుకోవాలనుకుంటున్నారు మీరు గురుగారు? ఏంటండి ఫ్యూచర్ ఎలా ఉంటుందని. ఓకే, ఏం చేస్తుంటారు మీరు? మేము ఇప్పుడు ఎంపీసీ సెకండ్ ఇయర్ చేస్తున్నాం, కానీ మెడిసిన్ సైడ్ పోవాలని ఉంది. ఓకే, చదువుకుంటున్నారు, మెడిసిన్ సైడ్ వెళ్ళాలనుకుంటున్నారు, కానీ ఎంపీసీ చేస్తున్నారు. ఓకే, మీ సమస్యకు పరిష్కార మార్గం తెలియజేస్తారు. మీరు గురుగారితో మాట్లాడండి. స్వామి గారు, మీ డేట్ ఆఫ్ బర్త్ చాలా పవర్ఫుల్ డేట్ ఆఫ్ బర్త్. 11/11/1994. అంటే న్యూమరాలజీలో అయితే నవంబర్ ఒకటే చాలు, పైగా 11 వచ్చింది. అమితాబ్ బచ్చన్ డేట్ ఆఫ్ బర్త్ కూడా 11. సో నవంబర్లో పుట్టిన వాళ్ళని సంఖ్యాశాస్త్రంతో అదృష్టవంతులు అవుతారు. అంటే మీ తండ్రులు తాతలు ఒక మంచి కుటుంబానికి చెందిన వాళ్ళు, అంటే ఆ కుటుంబం పేరు చెప్తే చాలన్నమాట. లేదా రిచ్ ఫ్యామిలీ, రిచ్ ఆర్ రాయల్ ఫ్యామిలీ చెందిన వాళ్ళు అవుతారు. మీ భవిష్యత్తు కూడా అదే ఉంటుంది అక్కడి నుంచి. కాబట్టి మెడిసిన్ సైడ్కి మీ టోటల్ డేట్ ఆఫ్ బర్త్ 8 వచ్చింది కాబట్టి డెఫినెట్గా మెడిసిన్ అంటే ఇక్కడ మీ మెడికల్ షాప్ దగ్గర నుంచి, కెమికల్ ఇంజనీర్ దగ్గర నుంచి, మెడికల్ ఫ్యాక్టరీ దాకా వెళ్ళొచ్చు అనమాట. ఎందుకంటే ఇండియాలో ఉన్న అనేక మెడికల్ ఫార్మసీ ఫ్యాక్టరీస్ దే ఆర్ నెంబర్ 8. అరబిందో ఫార్మా లాంటి పెద్ద ఫార్మస్ ఉన్నాయి. డెస్టినీ నెంబర్ 8 వచ్చింది. ఇక మీరు కృషి ఒక్కటి చేయటం మీకు తర్వాయి అనమాట. మంచి భవిష్యత్తు ఉంది ఆ లైన్లో. మరొక కాలర్ సిద్ధంగా ఉన్నారండి, మురళి గారు కర్నూలు నుంచి. నమస్తే అండి మురళి గారు, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 18th July 1981. ఓకే, ఏ విషయం గురించి మీరు గురుగారిని అడిగి తెలుసుకోవాలనుకుంటున్నారు? నేను బిజినెస్ బెటర్ అంటే యాక్చువల్ ఇప్పుడు యానిమేషన్ ఫీల్డ్ లో ఉన్నాను. ఓకే, ప్రెసెంట్ జాబ్ కూడా ఫ్లక్చువేషన్స్ లో ఉన్నది. ఓకే, అసలు బిజినెస్ బెటరా యానిమేషన్ ఫీల్డ్ బెటరా అని అడుగుదామని గురుగారు. ఓకే, సంఖ్యారత్న ముదిగొండ గోపికృష్ణ గారి రోజు మనతో ఉన్నారు. మీ సమస్య తప్పకుండా పరిష్కార మార్గం తెలియజేస్తారు. మీరు గురుగారితో మాట్లాడండి.
మురళి గారు 18/7/1981 మీ డెస్టినీ వచ్చి ఎటు వచ్చింది, యానిమేషన్ బిజినెస్ రెండు అన్నారు. ఈ రెండు ఎలా ఉంటుంటే కామన్ పాయింట్ 18 డేట్ ఆఫ్ బర్త్ వచ్చింది కాబట్టి మీరు బిజినెస్ చేసినా ఇంకోటి చేసినా కూడా స్వతంత్రంగా చేయాలి కాబట్టి ఇప్పుడు ఇండిపెండెంట్గానే చేస్తున్నారు. యానిమేషన్ బిజినెస్ కూడా పర్వాలేదు, కానీ యానిమేషన్ చేస్తూ మీరు ఇంకో బిజినెస్ మీరు ట్రై చేయండి. టెక్నికల్గా ఉండాలి. యానిమేషన్ అది క్రియేటివ్ ఆర్ట్కి సంబంధించింది, అంటే దాంట్లో పెద్ద శ్రమ పడేది ఉండదు. ఇంకొంచెం ఇదే ఫీల్డ్లో శ్రమ పడేది ఉంటే చూసుకొని టెక్నికల్ బిజినెస్ ఏదైనా చేస్తే తప్పనిసరిగా మీకు అంటే యూ కెన్ స్టార్ట్ ఒక బిజినెస్ లేదా ఇండస్ట్రీ కూడా మీరు స్టార్ట్ చేయొచ్చు. పార్ట్నర్షిప్ కాకుండా సొంతంగా చేయండి. చిన్న పెట్టుబడి అయినా చాలు, కొద్దిపాటి పెట్టుబడి అయినా సార్ సొంతంగా చేస్తే మటుకు మీకు తప్పనిసరిగా వస్తుంది. రాబోయే 2012 మీకు లక్కీ ఇయర్ అవుతుంది. గురుగారు, మనం ముందుగా అనుకున్నట్టు జ్యోతిష్య శాస్త్రం వేరు, సంఖ్యాశాస్త్రం వేరు, కానీ రెండింటికి ఏమైనా సంబంధం ఉందంటారా? అంటే చాలామందికి ఏమంటే ఈవెన్ జ్యోతిష్ శాస్త్రవేత్తలు కూడా అర్థం కాని విషయాలు ఏమిటంటే అక్కడ కుండలి వేసి దశలు అంతర్దశలు చూసి మొత్తం దాదాపు షోడశ వర్గాల్ని చాలా లెందీ ప్రాసెస్ అనమాట. అంత చూసిన రిజల్ట్ రాంది న్యూమరాజులు ఎంత ఫాస్ట్గా ఎలా వస్తున్నాయి అంటే దానికి సంబంధం ఉందా లేదని అనుమానం మీకు కంటే జ్యోతిషులకు ఎక్కువ వస్తుంది. ఇక్కడ ఏమిటంటే జ్యోతిష్ శాస్త్రానికి దీనికి చాలా సింపుల్గా చెప్తాను మీకు. అక్కడ 9 గ్రహాలు ఉన్నాయి, ఇక్కడ 9 గ్రహాలే ఉన్నాయి. అక్కడ 27 నక్షత్రాలు అంటారు. తర్వాత మీరు క్యాలిక్యులేట్ చేయండి. 27 మళ్ళీ 9, ఆ తర్వాత 108 పాదాలు వస్తాయి. నారిగేశ పాదాలు 108 అంటే మళ్ళీ నెంబర్ 9 వస్తుంది. ఇప్పుడు కంప్యూటర్ జాతకాలు తీస్తున్నారు. ఆ కంప్యూటర్ జాతకాలు మళ్ళీ 360 డిగ్రీస్ వస్తాయి. కేపీ సిస్టంలో కూడా డిగ్రీస్ మీద చెప్పుకుంటూ పోతుంటారు. సో మొత్తం 9 సంఖ్య మీద జ్యోతిషం వెళ్ళిపోతుంది. అయితే జ్యోతిష్ శాస్త్రంలో ఏ 9 గ్రహాలున్నాయో అవే 9 గ్రహాలు దాంట్లో గ్రహాలు శని, ఇక్కడ 8, అక్కడ మార్స్, ఇక్కడ కుజుడు, నెంబర్ 9 అంటే కేవలం సంఖ్యల రూపంలో చెప్తున్నాం. ఇంకా దీన్ని కన్క్లూడ్ చేయాలంటే జ్యోతిష్ శాస్త్రం మొత్తం కనుక నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను, అదొక చెరుకు గడ అయితే న్యూమరాలజీ చెరుకు రసం. ఇది అక్కడి నుంచి వచ్చిందే కాబట్టి అదే ఫలితాలు ఉంటాయి. సులభమైంది. మరొక కాలర్ సిద్ధంగా ఉన్నారు. నాగేంద్ర గారు జడ్చర్ల నుంచి. నమస్తే అండి నాగేంద్ర గారు, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. మేడం నాది నవంబర్ 2nd 1987. ఓకే అండి. ఏ విషయం గురించి గురుగారిని అడిగి తెలుసుకోవాలనుకుంటున్నారు? అంటే జాబ్ లో ఎదుగుదల కోసం అని అనుకుంటున్నాను. ఏం చేస్తుంటారు మీరు ఇప్పుడు? ఏం జాబ్ చేస్తున్నారు? నేను ఒక టీవీ ఛానల్లో వర్క్ చేస్తున్నాను. ఓకే, ఒక టీవీ ఛానల్లో వర్క్ చేస్తున్నారు. జాబ్లో ఎదుగుదల ఎలా ఉంటుందో తెలుసుకోవాలనుకుంటున్నారు. ఎప్పుడు ఎదుగుదల దొరుకుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారు. తప్పకుండా అండి మీరు గురుగారితో మాట్లాడండి. నాగేందర్ గారు, ఇప్పుడు ఇయర్ కూడా మీకు లక్కీ ఏరియా, ఎందుకంటే టోటల్ డెస్టినీ నెంబర్ 1 వచ్చింది. మీకు జాబ్లో ఎదుగుదల కంటే ఫైనాన్షియల్ ఎదుగుదల ముఖ్యం. ఎందుకంటే ఇక్కడ మీ డేట్ ఆఫ్ బర్త్ నెంబర్ 2 వచ్చింది కాబట్టి, అంటే సంఖ్యాశాస్త్రంలో కొన్ని రూల్స్ ఉంటాయి, దాదాపు 90% అందరికి అప్లై అవుతాయి. ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ నెంబర్ 2 నవంబర్ కూడా వచ్చింది కాబట్టి ఫైనాన్స్ విషయంలో ఏమవుతుందంటే మీరు చేతిలో ఎప్పుడు ఫైనాన్స్ మార్నింగ్ ఉంటే ఈవినింగ్ కల్లా ఖర్చు పెట్టి ఉంటుంది. ఇతరులు నమ్మి ఇవ్వటం ఒకటి ఉంటుంది. మీ చేతి నుంచి కనుక డబ్బు బయటకు వెళ్తే తిరిగి రాదు, 99% తిరిగి రాదు. ఆర్థిక విషయంలో జాగ్రత్త పెడితే జాబ్ ఇప్పుడు ప్రస్తుతం చేసిన జాబ్ అయినా ఇంకో జాబ్ అయినా ఇప్పుడు మనలో ఈ మార్పు లేనప్పుడు మీకు పెద్ద జాబ్ వచ్చింది అనుకోండి, ఇదే అలవాటు అక్కడ ఉంటే మళ్ళీ మనం ఫైనాన్షియల్ వెనకబడిపోతాం. దీని మీద జాగ్రత్త. జాబ్ గురించి మీరేమీ చింతపడక్కర్లేదు. జాబ్ ఎప్పుడు కూడా మీకు జాబ్ పోవటం అంటూ ఉండదు. మీరే ఇంకో జాబ్కి వెళ్ళిపోవచ్చు. అది 2013లో మంచిది. ఒక 1 ఇయర్ వెయిట్ చేయండి. 2012 వెయిట్ చేయండి. 2013లో ఈ ఛానల్ కానీ ప్రస్తుతం ఛానల్ కానీ ఇంకో ఛానల్ కానీ మారే అవకాశం ఉంది. మరొక కాలర్ సిద్ధంగా ఉన్నారండి. లక్ష్మాజీ గారు హైదరాబాద్ నుంచి. లక్ష్మాజీ గారు చెప్పండి, మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి మేడం. జనవరి 20, 1974. జనవరి 20, 1974. అవును మేడం. ఓకే, సమస్య ఏంటండి? సమస్య అంటే నేను ఇప్పుడు ప్రజెంట్ ప్రైవేట్ జాబ్ చేస్తున్నాను మేడం. కొంచెం టెన్షన్ తో ఉన్నది. ఏమన్నా బిజినెస్ చేస్తే కలిసి వస్తుందా? ఓకే, తప్పకుండా అండి మీరు గురుగారితో మాట్లాడండి. తప్పకుండా సమాధానం తెలియజేస్తారు, మాట్లాడండి. అంటే లక్ష్మాజీ గారు నమస్తే అండి. మీ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం చూస్తే డెస్టినీ నెంబర్ 6 వచ్చింది కాబట్టి ప్రయారిటీ చెప్పాలంటే ఉద్యోగం మీకు ప్రయారిటీ అండి, బిజినెస్ కాదు. కానీ బిజినెస్ చేయాలనుకున్నారు కాబట్టి ఏం చేస్తుంటే ప్రస్తుతం మీరు ఏ జాబ్ అలాగే కంటిన్యూ చేసుకుంటే పార్ట్ టైం జాబ్ లాగా పార్ట్ టైం బిజినెస్ చేయొచ్చు. అయితే ఏం బిజినెస్ చేయొచ్చు అంటే క్లాత్కి సంబంధించి కానీ పాలకు సంబంధించి కానీ వైట్ కలర్ ఇప్పుడు చాలా ఉన్న వ్యాపారానికి వైట్ కలర్ ఏ ఉన్నా మీరు అవి చేసుకోవచ్చు. లేదా బ్యూటీకి సంబంధించినవి అంటే ఫ్యాషన్స్, డిజైన్స్, రెడీమేడ్ క్లాత్స్, హోటల్స్, రెస్టారెంట్ అంటే మన పెట్టుబడి మీద ఉంటుంది. అంటే కాన్సెప్ట్ తెలిస్తే మీరు ఏదైనా చేయొచ్చు. చిన్న రెడీమేడ్ షాప్ కావచ్చు, లేదా 5 స్టార్ హోటల్ కూడా కావచ్చు. సో అవి మీరు చేయవలసిన వ్యాపారాలు. ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ 20th వచ్చింది కాబట్టి 80% మీరు పార్ట్నర్షిప్ జోలికి పోకుండా సొంతంగా చేయండి. ఒక మంచి ఎక్స్పర్ట్ మీకు చేయబులాజ్ అంటే వాళ్ళ గైడ్లైన్స్ తీసుకుంటుంటే సలహాలు తీసుకుంటూ మీరు చేయాల్సి. ఎందుకంటే 20thకి ఫికిల్ మైండ్ ఎక్కువ ఉంటుంది అక్కడ, అంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తక్కువ ఉంటుంది. దాన్ని కొంచెం మీరు ఇంప్రూవ్ చేసుకోవాలి. ఈనాటి మన అంకెల్లో అదృష్టం కార్యక్రమంలో లింక్ ఆఫ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ విజేత అలాగే సంఖ్యారత్న ప్రముఖ న్యూమరాలజిస్ట్ ముదిగొండ గోపికృష్ణ గారు మనతో ఉన్నారు. సంఖ్యాశాస్త్రపరంగా మీ డేట్ ఆఫ్ బర్త్ పరిశీలించి మీ పూర్తి జాతక వివరాలు లేదంటే మీ సమస్యకు పరిష్కార మార్గాలు, సందేహాలు అన్ని నివృత్తి చేస్తారు. ఎన్నో విషయాలు తెలియజేస్తారు. మీరు కూడా గురుగారితో మాట్లాడాలనుకుంటే స్క్రీన్ పై నెంబర్స్కి కాల్ చేయండి. కేవలం ఒకే ఒక్క ఫోన్ కాల్తో ఎన్నో విషయాలు తెలుసుకోండి. ఇప్పుడు తర్వాత కాలర్ శ్రీనివాస్ గారు హైదరాబాద్ నుంచి లైన్లో ఉన్నారు. శ్రీనివాస్ గారు మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి.
సార్ నమస్తే సార్. నమస్తే అండి. మీ డేట్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్ నైట్ 12:10 అండి, ఎర్లీ మార్నింగ్ 5th అన్నమాట అది. ఓకే, ఓకే ఓకే 5/10/1973. 1973. అవునండి. ఓకే, మీరు ఏం చేస్తుంటారు? నేను లెక్చరర్ అండి. లెక్చరర్. శ్రీనివాస్ గారు మంత్ చెప్పారు, 73 డేట్ చెప్పారు, 5th మంత్ 10వ నెల అండి. 10 అండి, అక్టోబర్ 10. ఓకే. అయితే నాకు కాస్త లక్కీ డేట్ కాస్త కలిసి రావట్లేదండి ఆర్థికంగాను. అండ్ 7 నెంబర్ తో నాకు చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. లైక్ ట్యూస్డే కానీ నెంబర్ 7 కానీ ఏమైనా ఎంబరాస్మెంట్ ఫేస్ అవడం కానీ అట్లా జరుగుతుంది. అంటే ఏమైనా రిలేటెడ్ టు దిస్ డేట్ ఆఫ్ బర్త్ అని. అంటే ఇప్పుడు మీరు ప్రశ్ననే న్యూమరాలజీకి ప్రూఫ్ అనమాట. నెంబర్ 7 ట్యూస్డే అన్నారు కదా, మీ టోటల్ డెస్టినీ వచ్చేసి నెంబర్ 8 శని అండి. శనికి కుజుడికి జ్యోతిష్ శాస్త్రీత్యా కూడా పడదు, ఇండియా పాకిస్తాన్లో అంత వైరుధ్యం ఉంటుంది. తర్వాత నెంబర్ 7 మీకు ఎనిమి నెంబర్ అవుతుంది 8కి. మీకు ఇంకా తేలిక గుర్తుపెట్టుకోవాలంటే మనం 1 to 9 రాసుకుంటాం కదా, ప్రతి సెకండ్ నెంబర్ 8 అవుతుంది. ఇప్పుడు 7 తర్వాత వచ్చేది 8 కదా, అందుకే 8కి 7కి మీకు పడదనమాట. సో అప్పుడు మీ లక్కీ నెంబర్ ఏంటంటే 8 and 5 చూసుకోండి, 8, 5, 2 మీ లక్కీ నెంబర్స్ అవుతాయి. అంటే ఫైనాన్షియల్ కంటే కూడా మీకు నెంబర్ 5 డేట్ ఆఫ్ బర్త్ కాబట్టి ఫైనాన్స్ ఏదైనా మీకు 1000 రూపాయలు అప్పు ఉందనుకోండి, 1,00,000 రూపాయలు అప్పు ఉన్నట్టు మీరు ఫీల్ అవుతారు. అంటే ఇక్కడ మీకు ఆలోచన ఎక్కువ ఉంటుంది కదా, దాన్ని బట్టి టెన్షన్స్ ఉంటాయి. కాబట్టి జీవితంలో ఒక్క ఫైనాన్సే కదా, అన్ని విషయాల్లో కూడా చాలా తక్కువ ఆలోచించండి, వెంటనే పని పంచండి. అంటే థింక్ లెస్ వర్క్ మోర్ అని చెప్తాను నెంబర్ 5 వాళ్ళకి. ఇది అసలు సమస్య. మీకు అసలు సమస్య పెద్దగా ఉండదు, ఒక 1000 రూపాయలు మామూలుగా ఉంటుంది, కానీ అది 10,000 లాగా మీరు ఊహించుకునేటప్పటికీ పెద్ద సమస్యలు ఉన్నట్టు ఉంటారు. ఎటువంటి సమస్యల్ని మీకు మీరే నెంబర్ 5 కాబట్టి మంత్ కూడా 10th కాబట్టి మీరే సాల్వ్ చేసుకోవచ్చు, మీకు ఎవరి సహాయాలు అవసరం లేదు. డెస్టినీ 8 ఉంది కాబట్టి మీకు ఆరోగ్యం ఆర్థికం మట్టుకు ఫ్యూచర్లో బాగుంటుంది. ఓకే గురుగారు, సంఖ్యాశాస్త్ర పరంగా రోగాలు కూడా నయమవుతాయంటారా? అంటే ఇది ఈ మధ్య వస్తుంది, అక్కడ ఇదివరకు ఎప్పుడూ లేదు ఇక్కడ నుంచి. అలాగే ఈ రోగాలు ఉన్న దాన్ని అస్ట్రాలజీలో జ్యోతిర్వైద్యం అని ఉంది, మెడికల్ అస్ట్రాలజీ ఆల్రెడీ ఉంది, ఫారెన్లో కూడా చాలా దీంట్లో రీసెర్చ్ జరుగుతుంది. న్యూమరాలజీ కూడా మెడికల్ న్యూమరాలజీ కూడా ఉంది. అయితే న్యూమరాలజీ వరకు వస్తే ఇక్కడ ఏమవుతుందంటే ఒకరి పేరు కానీ డేట్ ఆఫ్ బర్త్ కానీ చెప్తే ప్రస్తుతం తనకున్న ఆరోగ్య సమస్యలు అంటే ఖచ్చితంగా చెప్పొచ్చు. రేపు పొద్దున కాలర్స్ వస్తే చెప్పొచ్చు, మీకు ఈ సమస్య ఉందని డైరెక్ట్గా చెప్పొచ్చు. వాళ్ళకి ఇప్పుడు కడుపు నొప్పి ఎగ్జాక్ట్గా చెప్పొచ్చు, మీకు గొంతు లేదా ముక్కు ఈ భాగాలు శుక్రుడికి సంబంధించి అవుతాయి, ఇంతవరకు చెప్పొచ్చు. రెండవది అంటే అప్పుడే పుట్టిన పాప డేట్ ఆఫ్ బర్త్ కనుక ఇచ్చేస్తే ఆ పాపకి 40 దాటిన తర్వాత, ఎందుకంటే యావరేజ్గా అందరికి ఇప్పుడు షుగర్ కానీ బీపీ కానీ లేదా కళ్ళద్దాలు కానీ యావరేజ్గా తీసుకుంటే మోర్ దెన్ 90 40 ఏళ్ళ తర్వాత వస్తాయి. 40 ఏళ్ల తర్వాత ఏం రాబోతున్నాయో ముందుగానే సంఖ్యాశాస్త్రం సూచించి దానికి ప్రివెంటివ్ అడ్వైస్ కూడా ఇస్తుంది. అప్పుడు ఏమవుతుందంటే ఆ 40 తర్వాత రాబోయే రోగాలను కూడా మనం ఇప్పుడే రాకుండా చేసుకోవచ్చు. డాక్టర్స్ కూడా ప్రివెంట్ ఇస్ బెటర్ దెన్ మెడిసిన్ అంటే దానికంటే ఇక్కడ క్యూర్ అంటారు, మెడిసిన్స్ అక్కర్లేదు అక్కడ. సో క్యూర్ అవసరం రాదు. సో ఇది ఇంత మట్టుకే మీకు న్యూమరాలజీలో ఉంటుంది. కానీ ఈ మధ్య మీరు పేరు మార్చుకోవడం ద్వారా, అంటే న్యూమరాలజీ అంటే ఓన్లీ నేమే, మళ్ళీ ఇక్కడ స్టోన్స్ వేరు, లక్కీ స్టోన్స్ వేసుకోవటం అంటే మన లక్కీ స్టోన్స్ కెమికల్ సబ్స్టెన్స్ ఉంటాయి, దాని ద్వారా కొన్ని చిన్న జబ్బులు డెఫినెట్గా లక్కీ స్టోన్స్ ద్వారా తగ్గాయి, చాలా ఉన్నాయి మన అనుభవంలో. కానీ ఈ లక్కీ నేమ్ మార్చుకోవటం ద్వారా క్యాన్సర్ లాంటివి, తర్వాత బీపీలు ఇలాంటి పెద్ద మీరు ఒక 40 రోజులు 50 రోజులు రాస్తే తగ్గబడి శుద్ధ అబద్ధం అది. సో అది శాస్త్రానికే విరుద్ధం. న్యూమరాలజీలో అలాంటివన్నీ రోగాలను ఏం చేసి న్యూమరాలజీలో ఉండవండి. ఓకే, మరొక కాలర్ సిద్ధంగా ఉన్నారండి. వెంకటప్పారావు గారు వైజాగ్ నుంచి. వెంకటప్పారావు గారు నమస్తే అండి, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ 1975 మరొకసారి చెప్తారా? 18/8/1975. 1975. ఏం చేస్తుంటారండి? నేను షిప్యార్డ్లో కాంట్రాక్టర్ చేస్తున్నాను. ఓకే, సమస్య ఏంటండి? సమస్య అంటే ఏమనుకున్నా కలిసి రావట్లేదు. ఓకే, మీరు ఏమాత్రం దిగిల్చి ఎందుకండి, మీరు గురుగారితో మాట్లాడండి, గురుగారు మీ సమస్యకు పరిష్కార మార్గం తెలియజేస్తారు. అపారావు గారు, ఇక్కడ మీకు 18th డేట్ ఆఫ్ బర్త్ ఉంది కాబట్టి 18th, ఇప్పుడు ఇవాళ కూడా 18th అనేది మన సంఖ్యాశాస్త్రంలో అదొక స్ట్రగ్లింగ్ నెంబర్ అనమాట. అంటే మీకు కలిసి రావటం లేదు నిరాశ పడకుండా మీరు ఏ పనైనా మీకు ఏ సమస్య ఉందో దాన్ని మీరు కొంత స్ట్రగుల్ చేయండి అయిపోతుంది అనమాట. అంటే ఎవరో సహాయం చేస్తాను ఏదో జరుగుతుంది వెయిట్ చేయడం అనేది 18 డేట్ ఆఫ్ బర్త్కి ఉండదు ఒకటి. రెండోది ఏంటంటే మీకు ఏ సమస్యను షిప్యార్డ్లో చేస్తున్నారు, జాబ్ అయినా ఫైనాన్స్ అయినా మీకు ఇంటి సమస్యలు ఏవైనా కూడా 11th వరకే మీకు ఇప్పుడు ఇందాక మీరు చెప్పారు ఈ టెన్షన్ ఉంటుంది, చివరి నిమిషంలో అన్నీ అయిపోతాయి. ఎందుకంటే మీ డెసిషన్ నెంబర్ 3 కాబట్టి మీకు అమ్మాయి ఉందానికి అమ్మాయి పెళ్లి చేయాలి అంటే ఓ నెలలో 10 లక్షలు కావాలనుకోండి, నెలలో ముందు వచ్చేస్తాయి. మీరు ఇప్పటి నుంచి 5 ఏళ్ల క్రితం నుంచి మీరు ప్లానింగ్ చేయటం సేవింగ్ చేయటం ఉండదు, చివరికి జరిగిపోతాయి. సో డెసిషన్ నెంబర్ 3 ఉంది కాబట్టి మీరు ఏమాత్రం మీరు ఫ్యూచర్ గురించి బెంగపడకుండా చేయవలసిన పని మీరే స్ట్రగుల్ చేసి చూడండి, అన్ని సమస్యలు మీకు పటాపంచలు అయిపోతాయి. ఓకే, కాలర్ సిద్ధంగా ఉన్నారండి. రాజు గారు గుంటూరు నుంచి. నమస్తే అండి రాజు గారు, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. ఓకే, కాల్ డిస్కనెక్ట్ అయిందండి. సంఖ్యాశాస్త్ర పరంగా డేట్ ఆఫ్ బర్త్ పరిశీలించి ఒక వ్యక్తి జాతకం ఎంతవరకు చెప్పొచ్చు అంటారు, వాళ్ళ భవిష్యత్తు ఎంతవరకు చెప్పొచ్చు అంటారు?
అంటే ఇక్కడ న్యూమరాలజీకి వచ్చారు అంటే అది డేట్ ఆఫ్ బర్త్ కానివ్వండి, లేని వాళ్ళకి పేరు కానివ్వండి, వాళ్ళ భవిష్యత్తులో చెప్పేది ఏదైనా ఉంది అంటే అది ఓన్లీ న్యూమరాలజీ. అంటే పక్కనే మాట ఇదే ఫీల్డ్లో న్యూమరాలజీ ఇంకా ఆస్ట్రాలజీ అవి కూడా ఉన్నాయి. అదేమన్నా యోగాలు వాటి గురించి చెప్తుంది. కానీ న్యూమరాలజీకి వచ్చేప్పుడు ఇందాక అబ్బాయి అడిగాడు మన కాలర్లో, 10th దాటిన తర్వాత అక్కడి నుంచి మొదలు పెడితే ఏ గ్రూప్ తీసుకోవచ్చు, సైన్సా ఆర్ట్సా, ఒకవేళ అది కంప్యూటర్ అయితే సాఫ్ట్వేరా హార్డ్వేరా అంత డీటెయిల్గా చెప్తుంది గ్రూప్. దాని తర్వాత ఉద్యోగాలకు వెళ్తే అతను ప్రైవేట్ జాబా లేక గవర్నమెంట్ జాబా. సరే జాబ్ అయిపోయింది, తర్వాత బిజినెస్ కలిసి చేయాలా వ్యాపారం చేయాలి, అది అయిపోయింది. బిజినెస్ చేసినా లేక జాబ్ చేసినా కూడా వాళ్ళకి ఏమొస్తుంది, ఇన్కమ్ వస్తుంది. ఆ ఫైనాన్షియల్ పొజిషన్ కూడా అంటే ఏ డేట్ ఆఫ్ బర్త్ వ్యక్తి ఎట్లా ఖర్చు, కొంతమంది పొదుపు చేయాలి. నెంబర్ 4 డేట్ ఆఫ్ బర్త్ ఉందనుకోండి, వాళ్ళు చాలా పొదుపుగా క్యాలిక్యులేటెడ్గా ఉంటారు. ఇందాక 382 వాళ్ళు అడిగారు, వాళ్ళు దగ్గర డబ్బు నిల్వ ఉండట్లేదు, వాళ్ళు ఇచ్చేళ్ళు ఖర్చు ఫైనాన్షియల్ కంట్రోల్ ఉండదు. సో ఫైనాన్స్ అలా ఉంటుంది. ఇది అయిపోయిన తర్వాత ఫ్యూచర్లో వివాహం పడుతుంది. నా వివాహం ఎప్పుడు జరుగుతుందండి, ఖచ్చితంగా ఏజ్లో 21, 22లో జరుగుతుంది. అది ఖచ్చితంగా న్యూమరాలజీ చెప్పగలదు. ఇంకోటి అవానికి ఎవరు సూటబుల్ కూడా చెప్తుంది. ఇది అన్నిటికంటే ఈ రోజుల్లో చాలా కావాల్సింది. విడాకులు బాగా జరుగుతున్నాయి. కాలర్లో ఎవరైనా ఈ డేట్ ఆఫ్ బర్త్ ఎవరు సూటబుల్ అంటే నెక్స్ట్ మన మ్యాచింగ్ నెంబర్స్ కూడా చెప్పొచ్చు. మా అబ్బాయికి పెళ్లి చేయాలనుకున్న మ్యాచింగ్ నెంబర్ ఎవరు, ఈ మ్యాచింగ్ నెంబర్ చెప్పడం వల్ల హ్యాపీ మ్యారీడ్ లైఫ్ ఉంటుంది. ఎందుకంటే చాలా మనం చూస్తున్న గొడవలు ఇవన్నీ జరుగుతున్నాయి. మ్యారేజ్ అయిపోయింది, ఇక లాస్ట్ మనకి ఏంటంటే హెల్త్ ప్రాబ్లం ఉంటుంది. ఆ హెల్త్ ప్రికాషన్స్ కూడా మనం చెప్తాం. అంటే ఈ అన్ని స్టెప్లో మీరు చూసుకుంటే మనిషికి ఏం కావాలో భవిష్యత్తు వరకు ప్రతి సమస్యకి దీంట్లో పరిష్కారం. సో న్యూమరాలజీ ప్రకారం ప్రతి సమస్యకి పరిష్కారం యాక్చురేట్గా టైమింగ్తో పాటు చెప్తున్నాం. ఓకే, ఈ రోజు మా స్టూడియోకి విచ్చేసి ప్రేక్షకుల సమస్యల పరిష్కార మార్గాలతో పాటు న్యూమరాలజీకి సంబంధించి ఎన్నో విషయాలు తెలియజేశారు గురుగారు. ధన్యవాదాలండి. ఇది నాటి అంకెల్లో అదృష్టం కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు HY TV.